ప్రధానమంత్రి మోడీ చెప్పిన 10 సూత్రాలపై మనతో మాట్లాడడానికి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానమంత్రి బంగారం కొనొద్దు, ఆయిల్ తక్కువ వాడని చెప్తున్నారు, ఏం చెప్తారు? చాలా మంచిదండి. మేము అనుకున్నాము మా బీజేపీ వాళ్ళకు మోటివేషన్ చేస్తుంది అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడే ఫస్ట్ టైం అందరితో చెప్పిండ్రు. కానీ మాట్లాడింది బీజేపీ వాళ్ళ కొరకు కాదు, దేశానికి కొరకు. మేము అనుకున్నాం వెస్ట్ బెంగాల్ గెలిచి వచ్చినాము, అసాధ్యమైన రాష్ట్రము, మా బీజేపీ బలం చూపెడుతందుకు బీజేపీ కార్యకర్తలు మోటివేట్ చేస్తుంది కాదు, దేశాన్ని ఒక తాటికి తెచ్చి దేశాన్ని ఎట్లా రక్షించాలనో, దేశానికి ఎట్లా ముందుకు తీసుకోవాలనో, అది అంటే ట్రూ లీడర్షిప్, ట్రూ స్టేట్మెంట్షిప్. నాకు చాలా యాక్చువల్లీ సంతోషమైంది. ముందు ఇంత డిసప్పాయింట్మెంట్ అయింది. నేను అనుకున్నా మళ్ళీ తెలంగాణ బీజేపీ ఎట్లా రావాలి, అది ఇడిచిపెట్టి దేశం ఎట్లా బాగుపడాలని చూపెడుతున్నాం. వాస్తవంగా ప్రతి దేశము ప్రపంచ అందరికీ బాధలు ఎన్నో ఉన్నాయి. పెట్రోల్ లేవు, డీజిల్ లేవు, ఉన్న దగ్గర 3 2 పెరిగినాయి ధరలు. అమెరికాలో కూడా $5 డీజిల్, $3 డీజిల్ $5 అయింది. ఇక్కడ పెరగలేదు. ఏకైక దేశం. ఎట్లయితే అప్పుడు కరోనా అప్పుడు అందరు చచ్చిపోతుంటే మనం వేరే దేశాలకు వాళ్ళకు వ్యాక్సిన్ లేవని వాల్సి వస్తుంటే మనం ఇక్కడనే కాక వేరే దేశాలకు కూడా ఇచ్చినాం. ఇది చాలా మంచి మెసేజ్, చాలా గుడ్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ దేశంలో ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది, అందుకే పొదుపు మంత్రం సూచించాలని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పారని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఆరోపణ అది వాస్తవం. రాబోతుంది. ఒకవేళ యుద్ధం కొనసాగితే రాబోతుంది. అప్పుడు నెల కింద కూడా అన్నారు, నన్ను కూడా అడిగిన ఎంతోమందిని అడిగినారు. ఎలక్షన్స్ కాగానే పెంచుతారు. 100% యుద్ధం కొనసాగితే 100% పెంచుతారు. ఎలక్షన్ ఉండని లేకపోని ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇద్దరు పిచ్చోళ్ళు కొట్లాడుకుంటున్నారు. దానివల్ల మనకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రభావం పడ్డది. వేరే దేశాలలో అన్నిట్లో ఎక్కువ పడ్డది, అన్నిట్లో తక్కువ పట్టదంటే మన దేశంలో. అది గొప్పతనం మోడీది. అండ్ తప్పనిసరిగా పెరుగుతాయి. అది పెరగకుంటే ఎట్లా చేయాలని వీళ్ళు మోడీ గారు చెప్తుంటే దానికి వీళ్ళకి బాధ అవుతున్నది. అవును, కాంగ్రెస్ వాళ్ళు కొనండి రా బంగారము, నూనె ఇంత వేసుకోరు రా బంగారము, అదేంది రొట్టెల మీద నూనె వేసుకోండి, 10 మోటార్లు తిరగండి, వాళ్ళకి తిరిగేస్తుంటే తిరగండి. కానీ దేశం వాళ్ళని చిన్నగా చూస్తుంది. అందుకే మోడీ గారు గొప్పతనం. మోడీ కూడా ఎస్పీజీని తగ్గించుకున్నారు, వెహికల్ కూడా తగ్గించుకున్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇంత బంగారం వేసుకుంటారు. గోల్డ్ మ్యాన్లు ఉన్నారు కదా, వాడు ఉన్నారు హాకీ ఫెడరేషన్, వికారంగా ఉంటుంది. మన షేర్లింగంపల్లినే ఉంటాడు, మనం చూస్తేనే కక్కు వస్తుంది. ఇక్కడింత వేసుకుంటాడు, ఇక్కడింత వేసుకుంటారు. ఇంకా కొనండి రా కాంగ్రెస్ వాళ్ళు. అంటే ప్రధానమంత్రి మోడీ సెక్యూరిటీ కూడా తగ్గించుకున్నారు, సెక్యూరిటీలో ఉన్న వెహికల్స్ కూడా తగ్గించుకుంటున్నారు. అది మాత్రం కాంప్రమైజ్ కావద్దు. ప్రధానమంత్రి కాదు, మా కోరిక అదే. మాదే కాదు, బీజేపీ దేశానికి కొరకు కూడా. ఎందుకంటే ప్రపంచంలో ఒక ఆయన ఎవరన్నా తప్పు పని చేస్తే వాళ్ళను అడ్డుకునేది మోడీ గారే. అటు యుక్రెయిన్ చేసినా, ఇటు రష్యా చేసినా, అటు అమెరికా చేసినా, ఇటు చైనా చేసినా, ఎవరైనా కూడా. అంటే అటువంటి నాయకుడు దేశానికే కాదు ప్రపంచంలో ఉండాలి గట్టిగా. ఆయన మోడీ గారు ఉన్నారు. మీరు ఎట్లాంటి పొదుపు మంత్రం అట్లా, సో మీరేం ఎట్లాంటి సేవింగ్ చేస్తున్నారు ఇప్పుడు? నేను మొట్టమొదలు 2-3 చేస్తున్నాను. మొట్టమొదలు నేను 2 కార్లు తిరగటం, ఒకటే కార్ల. ఇప్పటిసని కాదు, యుద్ధం మొదలైన రోజు వస్తుంది. ఎవరు కూడా నన్ను 2 కార్లలో చూడలేదు. ఇప్పుడు ఆఫీస్కి వచ్చిన ఒకటే కార్లు వచ్చిన. అయితే అది గిట్ట సగం కాదు, 30% తగ్గిస్తేనే మన సంఖ్యలు చెప్పాలంటే 14 లక్షల కోట్లు పెట్రోలియం ఇంపోర్ట్ చేస్తాం. మనం 30% 4 లక్షల కోట్లు తగ్గించాం అనుకోండి. మనము 6 లక్షల కోట్లు బంగారం ఇంపోర్ట్ చేస్తారు. 6 + 4 10. మన టోటల్ ఫారెక్స్ డెఫిసిట్ ఎంత అంటే 10 లక్షల కోట్లు. ఈ 2 తక్కువ చేస్తే అయిపోతుంది. ఇంకా ఎలక్ట్రానిక్స్ కొంచెం డీలే చేసినాము. తర్వాత నూనె వాడతాము వంటల, అది తక్కువ చేసినాము. తర్వాత ఫర్టిలైజర్, యూరియా అది తక్కువ చేస్తే ట్రేడ్ డెఫిసిట్ పోయి ట్రేడ్ సర్ప్లస్ అవుతాయి. అందుకే మోడీ గారు ఈ 5 విషయాల గురించి మళ్ళీ చెప్పిండ్రు. దాంట్లో మనం పాటిస్తే చాలు. దేశము ఎట్లయితే కరోనా అప్పుడు అదొక పెద్ద డిసడ్వాంటేజ్ ఉండేది, పెద్ద అటాక్ ఉండేది, దాన్ని అడ్వాంటేజ్ కండక్ట్ చేసినాము. వేరే ఇక్కడ కూడా మనం అందరం పాటిస్తే డెఫిసిట్ పోయి సర్ప్లస్ అవుతుంది. అయితే మోడీ గారు చెప్పిన పొదుపు మంత్రం ఏదో అదంతా మనం కనుక పాటిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. అట్లాగే యుద్ధం వల్ల కూడా వచ్చే క్రైసిస్ ఏదో దాని గురించి కూడా తప్పించుకోవచ్చు అనే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.